దుష్క్రియ. అందుకని వాటి మీద దృష్టి లేకుండా నియమనిష్టలతో జపం చేశాడు. స్నానం చేస్తున్నప్పుడు కూడా భక్తితో చేశాడు. కొందరేమో చలి అండం 2 నిమిషాల్లో పరిగెత్తుకొచ్చేయటం. 2 నిమిషాలు నదిలో స్నానం చేసి పరిగెత్తుకొస్తే నీ శరీరానికి ఉన్న ఈ మకిల పోతుందా, నీకు నది యొక్క శక్తి అంటుతుందా? నదిలో స్నానం చేసేటప్పుడు 12 నిమిషములకు లోపు పైకి రాకూడదట. ఒకసారి దిగాక మినిమం 12 మినిట్స్ చేయాలి. తెలిసిన 24 నిమిషాల్లో సగం అన్నమాట. ఆ మాత్రం చెయ్యకపోతే, ఒక గడియలో సగమైనా చెయ్యకపోతే ఇక ఆ నదీ స్నాన ఫలితం వస్తుంది. బుడుంగు కనుక అంగలో ములిగేసి పరిగెత్తుకొచ్చి తుడి చేసుకుని వెళ్ళిపోతే ఏం ఉపయోగంలా. ఒక్క బదరీ కేదారాల్లో మాత్రం 12 నిమిషాలు స్నానం చేస్తే ఆ తర్వాత ఇక నిన్ను 12 గంటల పాటు పడుకోబెట్టాలి కనుక అక్కడ ఒక సెకను ములిగి పైకి రమ్మన్నారు. గంగలో కానీ గోమతిలో కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు మినిమం 12 నిమిషాలు అందులో ఉండాలి. ఒళ్ళంతా రుద్దుకోవాలి, భక్తితో స్నానం చెయ్యాలి, తర్పణాలు ఇవ్వాలి. అప్పుడు అవి స్నానాది సుక్రియలవుతాయి, సత్క్రియలవుతాయి. ఆ సత్క్రియల వల్ల నీవు పవిత్రుడు అవుతావు. ఇటు శరీరం మనస్సు శుద్ధి అవుతుంది. ఏమీ లేకుండా బుడుంగుని ములిగేసి ఓహో అని పరిగెత్తుకొచ్చి తుడి చేసుకుని ఎక్కువసేపు ఉంటే రొంప చేస్తుందండో అంటే భవిష్యత్తులో ఇలాంటి రొంపలు వచ్చే ఎన్నో కొన్ని వందల జన్మలెత్తి నీ దుంపతి ఎగ్గొట్టుకోవాలి అని శాస్త్రం చెబుతున్నా. తెలుసునా? అంత ఇబ్బంది అట. అందువల్ల కాసేపు ఉండండి, ఓపిక పట్టండి. ఆ మాత్రం ఒక పూట స్నానం చేస్తే గంగ నీకేం రొంపెవసమండి? ఎందుకో తెలుసిన? గంగా నదిలో ఔషధాలు ఉన్నాయి. గోమతిలో అనేక మూలికల యొక్క జలాలు కలిసి వస్తాయి. ఈ నదుల స్నానం మనల్ని ఆరోగ్యవంతులు చేస్తుంది. మనకి తెలియక ఏమనుకుంటామంటే అందులో దిగితే స్నానం చేస్తే జలుబు అనుకుంటున్నాం. జలుబు కాదు, నీకు తెలియక నీ బుర్రలో బలుబు వెలక్క జలుబు అనుకుంటున్నావు. అది తెలుసుకోవాలి. దీనికి అన్నిటికీ మూల కారణం తెలిసిన శరీరం సహకరించడం వాళ్ళని పక్కన పెట్టండి. సహకరించేటటువంటి కుర్రవాళ్ళు కూడా ఎప్పుడూ వేడినీళ్ళ స్నానమే చేస్తున్నారు. అసలు చన్నీళ్ళు అనేవి మర్చిపోయారు. దానివల్ల హఠాత్తుగా చన్నీళ్లు తగలగానే కన్నీళ్ళు వస్తున్నాయి మనకి. అదే మొదటి నుంచి పిల్లలకి చిన్నప్పటి నుంచి చన్నీళ్ళు అలవాటు చేయండి. పూర్వం గురుకులంలో చన్నీళ్ళే చేయించేవారు. ఇప్పటికి కూడా నేను ఎప్పుడు చన్నీళ్ళే చేస్తూ ఉంటాను. అందువల్ల ఏమవుతుంది, నాకు నదిలోకి వెళ్ళి ఏమవడంలా ఏదో దోమ దూరితే తప్పలేక నాకు దగ్గురాదు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే మనకు అలవాటైతే ఏది కష్టం కాదండి. అలవాటైతే విషమే అయినా హాయిగా త్రాగుట ఏదో సాధ్యమురా అంటాడే. ఇది మరాఠీ భాషలో ఉన్నవే. మరాఠీ భాషలో భక్త తుకారాం చాలా విశేషాలు రాశాడు. అవి ఏ ముక్కకు ఆ ముక్కే కట్ అయిపోతాయి కనుక అభంగాలు అన్నారు. అంటే కనెక్షన్ ఉండదు. ఒక పద్యానికి ఇంకో పద్యానికి మనకి కావ్యాల్లో కనెక్షన్ ఉన్నట్టుగా ఉండకుండా ముక్తకాలు అన్నమాట. అందుకే అభంగాలు అంటారు. ఎంత బాగా రాస్తాడండి ఆయన. అవి మనం చదువుకుంటే జీవితానికి ఏదో తెలియని ఆనందం, ఒక గొప్ప ఆనందం కలుగుతుందన్నమాట.